భాసిల్లెను సిలువలో పాపక్షమా. ప్రభునామంలో మీ అందరికీ తిరిగి మళ్ళీ కలుసుకున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను. మలాకీ స్టడీస్ మళ్ళీ నాకు వ్యక్తిగతంగా చాలా ఛాలెంజింగ్గా ఉంటూ నేను గమనిస్తున్నాను. చదువుతున్న కొద్దీ, ఆలోచిస్తున్న కొద్దీ వాక్యం మన వ్యక్తిగత జీవితాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. మన జీవితాన్ని వాక్యం బయటపెడుతుంది. నేను ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న సంగతులు అంటే 3వ అధ్యాయంలో ఉన్న కొన్ని వచనాల వరకు మనం చూసాం. పర్హాప్స్ 3వ అధ్యాయం 3వ వచనం వరకు మనం చూసాం. దేర్ యాటిట్యూడ్స్, ఇశ్రాయేలు ప్రజల వైఖరి ఎలా ఉంది అనేది మనం చూస్తూ వచ్చాం. దేవుని పట్ల వాళ్ళ వైఖరి ఎంత ఘోరంగా ఉందో మనం చూసాం. కనీసం మీ ఊర్లో ఉన్న ఒక అధికారికి ఇచ్చే గౌరవం కూడా మీరు నాకు ఇవ్వట్లేదు. పిల్లలు తమ తల్లిదండ్రులకి ఇచ్చే కనీస గౌరవం కూడా దేవుణ్ణి సృష్టికర్త నాకు ఇవ్వట్లేదు అని దేవుడు మొదటి అధ్యాయంలో ప్రస్తావించాడు. ఆరాధన పట్ల వాళ్ళ వైఖరి, ఎంత చీప్గా ఆరాధన వాళ్ళు తీసుకెళ్లారంటే ఆ ఫస్ట్ చాప్టర్ మనం చదువుతుంటే మనకి నిజంగా కడుపు తరుక్కుపోతుంది. ఇదా పరిశుద్ధుడైన దేవుడికి, అనంతుడైన దేవుడికి వాళ్ళు ఇచ్చే ఆరాధన. వాళ్ళ ఆఫరింగ్స్ ఎంత రోగగ్రస్తంగా, వ్యాధిగ్రస్తంగా ఉన్నాయంటే ఇటువంటి పాడైపోయిన వాటిని తీసుకెళ్లి దేవుడికి బలి అర్పించే అంత స్థాయికి దిగజేరారా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే 2వ అధ్యాయంలో వాక్యం పట్ల వాళ్ళ వైఖరి, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ యెహోవా వైపు తమ హృదయాలని తిప్పుకొని నడవాల్సిన ప్రజలు, మరి ముఖ్యంగా యాజకులు, దారి తప్పిస్తూ ఎలా జీవించినా పర్వాలేదు, దేవుడు మాత్రం మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్న ప్రజలు కాబట్టి ఆయన చూసుకోవాలి, మనం ఎలాగైనా ఉండొచ్చు అని ఒక విచ్చలవిడితనం వాళ్ళు మనకు కనపడుతుంది. చాలా ఓపెన్ గా ప్రవక్త ఏమన్నాడంటే, యెహోవా మాట్లాడిన మాట ఏంటంటే, మీరు నా నిబంధన నిరర్ధకం చేశారు. యు హ్యావ్ వైలేటెడ్ మై కవనెంట్. ఒక కామెంటేటర్ ఏమన్నాడంటే, వాళ్ళు 2 నిబంధనలు వాళ్ళు బ్రేక్ చేశారట. ఒకటి దేవుడుతో చేసిన నిబంధన, 2 తమ భార్యలతో చేసిన నిబంధన, వివాహ నిబంధన. కవనెంట్ విత్ గాడ్ వాళ్ళు బ్రేక్ చేశారు. కవనెంట్ విత్ దేర్ వైఫ్స్ బ్రేక్ చేశారు. అంటే వ్యక్తిగత జీవితం పతనం అయిపోయినప్పుడు కుటుంబాలు కూడా దెబ్బతింటాయి, కుటుంబాలు కూడా నష్టపోతాయి. ఎన్ని విషయాలు మనకి 2 అధ్యాయాల్లో కనపడుతున్నాయి అంటే, మీ వ్యక్తిగత ఆరాధన ఏ స్థాయికి వచ్చిందంటే, దేవుడి పట్ల మీకున్న ఆ రెవరెన్స్ ఏ స్థాయికి వచ్చిందంటే, అసలు మీరు నా దగ్గరికి రాకుండా ఉంటే బాగుండు, టెంపుల్ క్లోజ్ చేస్తే బాగుండు అని దేవుడు అనే పరిస్థితికి వచ్చింది. అండ్ 2nd చాప్టర్లో యాజకులు, ప్రజల్ని సన్మార్గంలో నడిపించాల్సిన యాజకులే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంటే యాజకులు అంటున్నాడు అనమాట, మీరే కదా లీడర్స్, మీరే కదా మోడల్గా ఉండి ప్రజల్ని దారి చూపించాల్సిన మీరే ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నప్పుడు ఇక వాళ్ళ నిబంధన కట్టుబడి ఉండాలని వాళ్ళు మాత్రమే అనుకుంటారు. యాజ్ ద లీడర్, సో ద కాంగ్రిగేషన్. అండ్ ఈవెన్చువల్లీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కరప్ట్ అయిపోయినాయి, అన్య వివాహాలు చేసుకున్నారు, విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు, వ్యభిచారానికి పాల్పడ్డారు. వీటన్నిటిలో వాళ్ళ కుటుంబాలు నష్టపోతున్నాయి, కుటుంబాలని బ్రేక్ చేసుకున్నారు, కుటుంబాల్లో వైలెన్స్ వచ్చేసింది, కుటుంబాల్లో ఏదైతే దేవుడు ఇష్టపడడో ఆ కండిషన్స్ వచ్చేసాయి. ఏ కారణం చేత కూడా నేను ఆ విడాకుల్ని యాక్సెప్ట్ చేయను అని చెప్పిన దేవుడు ఇశ్రాయేల్ సమాజంలో విడాకులు సర్వసాధారణం అయిపోయిన ఒక ఈజీ వే టు గెట్ రిడ్ ఆఫ్ ఏ పర్సన్ అన్నట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటే, ఐ హేట్ డివోర్స్ అని దేవుడు అన్నా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. మేమేం చేస్తామని పదే వాళ్ళు అడగటం చాలా ఆశ్చర్యం. మేము నిజమే ప్రభా నువ్వు అన్నట్టు ఇలా చేశాము, కాకపోతే ఇలా ఎందుకు చేశామంటే అనే క్లాజ్ కూడా లేదట.
ఎన్ని ఆరోపణలు దేవుడు వాళ్ళ ముందు పెట్టినా కూడా మేము ఏ విషయంలో చేశామని నువ్వు అంటున్నావు అని అంటున్నారు తప్ప ఒక్క విషయం కూడా వాళ్ళు అంగీకరించినట్టుగా మనం చూడం. ఆ లెవెల్ పెరిగిపోయింది, ఆ కాన్వర్జేషన్ పెరిగిపోయింది. ఏ స్థాయికి వాళ్ళు వచ్చారంటే 2వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి అసలు దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు అని మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే వీళ్ళు ఎలాగైనా బ్రతుకుతారట, వీళ్ళు ఎంత భ్రష్టత్వంలో అయినా జీవిస్తారట, దేవుడు మాత్రం వీళ్ళని శత్రు దేశాల నుంచి కాపాడాలి, వీళ్ళని ఆశీర్వదించాలి, వీళ్ళకి ఏ సమస్య రాకుండా చూసుకోవాలి. ఏమైపోయాడు దేవుడు అని అడుగుతున్నారట వాళ్ళు. ఆయన న్యాయం ఏమైపోయింది, ఆయన నీతి ఏమైపోయింది? వేర్ ఈస్ జస్టిస్? దుర్మార్గుల పక్షాన దేవుడు ఉంటాడా అని వాళ్ళు సెటైర్లు వేస్తున్నారట. ఏ దేవుడు ఎవరి వైపు ఉంటాడు అని మాట్లాడే కండిషన్కి వచ్చారంటే ఎలా ఆలోచించాలి దాన్ని? మేబీ ఆ దేవునికి కోపం వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. అందుకనే 3వ అధ్యాయం లేకపోతే 2వ అధ్యాయం ఆఖరి వచ్చి నుంచి ఆయన ఓకే మీకు జస్టిస్ కావాలి కదా, నౌ హియర్ ఈజ్ మై ఆన్సర్ అని స్టార్ట్ చేశాడు. లాస్ట్ వీక్ మనం చూసాం, మీకు న్యాయం కావాలని కోరుకుంటున్నారు కదా, యెహోవా ఏమైపోయాడని మీరు అంటున్నారు కదా, హియర్ ఈజ్ మై జస్టిస్, ఐ విల్ సెండ్ మై సేవియర్. యేసుక్రీస్తు అనే ఒక రక్షకుడిని పంపిస్తాను, ఒక తీర్పు తీర్చి ఆయన పంపిస్తాను. ఆయన ప్రజలను శిక్షిస్తాడు, ఒకవైపు తీర్పు తీరుస్తాడు, మరోవైపు రక్షిస్తాడు. ఈజ్ నాట్ ఓన్లీ ఎ సేవియర్ బట్ హీఈస్ ఆల్సో ది జడ్జ్. 2వ రాకడలో మనం చూస్తాం, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు రక్షించబడతారు, విశ్వాసం ఉంచిన వారు నిత్య తీర్పుకు వెళ్ళిపోతారు. ఆ జడ్జిమెంట్ సీట్లో యేసుక్రీస్తు వారే తన న్యాయాన్ని ప్రపంచానికి విధించబోతున్నాడు. బట్ అగైన్ వాళ్ళకు క్వశ్చన్ వస్తుంది ఏంటంటే, ఓకే భవిష్యత్తులో మెస్సయ్య వస్తాడు, ఎవ్రీ ప్రశ్నకు సమాధానం ఇస్తాడు, ఎంటైర్ విశ్వానికి జస్టిస్ ఆయన ఏమంటాము విధిస్తాడు, చూపిస్తాడు, కనపరుస్తాడు. ఓకే రక్షకుడు వస్తాడు, బాగానే ఉంది. బట్ ఇప్పుడు కండిషన్ ఏంటి? ఎప్పుడో ఫ్యూచర్లో అంటే మేబీ ఈ మలాకి తర్వాత ఒక 400 సంవత్సరాలకు కొత్త నిబంధన చరిత్ర ప్రారంభం అయ్యే టైంకి మొదట రాకడ అనుకోండి, లేకపోతే మనం మాట్లాడుకుంటున్న ఎదురు చూస్తున్న 2వ రాకడ అనుకోండి, ఓకే వీటి ద్వారా దేవుడు తన తీర్పుని తన న్యాయాన్ని ప్రపంచం అంతటా కనపరిచేలాగా ఎస్టాబ్లిష్ చేస్తాడు, అందులో ఎటువంటి అనుమానం లేదు. మొదటి రాకడలో చేశాడు, 2వ రాకడలో ఇంకా భారీ ఎత్తులు చేయబోతున్నాడు. బట్ మన ప్రెసెంట్ కండిషన్స్కి ఏంటి వాళ్ళ డౌట్లు అనమాట. మరి ఫ్యూచర్లో మెస్సయ్య రాబోతున్నాడు, ఆయన వచ్చాక ఇలా ఇలా జరుగుద్ది కరెక్టే, బట్ ఇప్పుడేంటి? ఇమ్మీడియట్గా ఏంటి? ఇమ్మీడియట్గా ఉన్న కండిషన్స్కి దేవుని ఆన్సర్ ఏంటి? చాలాసార్లు మనకేమనిపిస్తుంది అంటే కొన్ని ప్రశ్నలు, కొన్ని సందర్భాలు, విషాదాలు జరిగినప్పుడు నాకు చాలాసార్లు నా జీవితంలో అనిపించింది, దేవుడు ఏం చేయట్లేదా, దేవుడు పట్టించుకోవట్లేదా? చాలామంది విశ్వాసుల క్రై, ఏడుపు, బాధ ఏంటంటే, ఈజ్ గాడ్ బాదరింగ్, ఈజ్ గాడ్ కేరింగ్ ఫర్ మీ, ఈజ్ గాడ్ లిజనింగ్ టు మై ప్రేయర్స్, డస్ గాడ్ రియల్లీ లవ్ మీ? రకరకాల క్వశ్చన్లు వస్తాయి, విశ్వాసులకే వస్తాయి. ఒక్కోసారి మనకి అవేమీ అలా కలిగినట్టుగా అనిపించవు, పట్టించుకున్నట్టుగా అనిపించదు. అసలు ఆయన మనల్ని చూస్తున్నాడా, కేర్ తీసుకుంటున్నాడా, మన గురించిన ధ్యాస ఉందా, ఆ డౌట్ వస్తుంది. బట్ లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం, ఆయన రీఫైనర్ ఆ కొలిమి దగ్గర కూర్చొని మన మీద దృష్టి పెట్టి తన పని చేస్తూ ఉంటాడు. పట్టించుకోవట్లేదని అనుకోవద్దు. ఒక పెయిన్ఫుల్ కండిషన్ గుండా మీరు వెళ్తున్నారని మీకు అనిపిస్తుంది, కరెక్టే, దాన్ని కాదని అనలేము. బట్ మీ కండిషన్స్ బట్టి ఆయన వ్యక్తిత్వాన్ని అంచనా వేసే పొరపాటు చేయొద్దు. ఈజ్ రీఫైనర్, హీ విల్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్. బట్ అది ఆయన దయ, మన జీవితాలను ఆయన బాగు చేయటానికి పూనుకోవటం ఆయన దయ. కానీ వీళ్ళ సమస్య అది కాదు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ గ్రేషియస్ యాక్టివిటీస్. మీ జీవితాలను బాగు చేస్తాను, కంసాలి ఆ పనితీరులాగా కూర్చొని మిమ్మల్ని మేలి బంగారం లాగా తయారు చేస్తాను, మీ జీవితాలని చాలా అద్భుతంగా నేను రూపాంతరం చెందిస్తాను, మిమ్మల్ని నేను మంచివాళ్ళుగా తయారు చేస్తాననే మాటలు వాళ్ళకు రుచించట్లేదు.
దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకేం చేశాడు అంటున్నారు. వాళ్ళు ఏం చేశారనే దేవుడు అడగకూడదట. దేవుడు ఏం చేశాడని వాళ్ళు అడిగినప్పుడు మాత్రం దేవుడు వాళ్ళకి జవాబు చెప్పాలట. ఎవరెవరికి అకౌంటబుల్ అండి? ఎవరెవరికి అకౌంటబుల్? ఎవరి స్థాయి ఏంటి? నువ్వు భ్రష్టత్వానికి వెళ్ళిపోయిన మనుషుల యాటిట్యూడ్స్ అన్ని మనకి మలాకీ గ్రంథంలో కనపడుతుంది. We see many unbelievers questioning about the justice of God. ఏం తెలుసని దేవుని క్వశ్చన్ చేస్తారు. వాడి జీవితంలో జస్టిస్ అంటే ఏంటో వాడికే తెలియదు. ఆ జస్టిస్ ఏమైపోయిందని దేవుడిని అడుగుతుంటే ఏమనాలి? దే నో నథింగ్ అబౌట్ వాల్యూస్, మారల్స్, ఎథిక్స్. దే నో నథింగ్ అబౌట్ ఎనీథింగ్ అబౌట్ గాడ్. విలువలు అంటే ఏంటి, నైతికత అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి, నీతి అంటే ఏంటి, కనీసం వాటి నిర్వచనాలు కూడా వాళ్ళకి తెలియదు. వాటికి మూలమైన సర్వశక్తి కలిగిన దేవుడిని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఏమైపోయాడు దేవుడు? కొంతమంది ఎంత ఒంటికాల మీద ఎదురు చూస్తూ ఉంటారు. దేవుడు పర్టికులర్గా నాస్తికులు, దేవుడు లేడనేవాళ్ళు, లేకపోతే మతోన్మాదులు, వాళ్ళ మతం తప్ప వేరే మతాలని అబద్ధాలని ఒక మూఢనమ్మకంలోకి వెళ్ళిన వాళ్ళు ఏం మాట్లాడతారంటే, దేశంలో ఏ చిన్న విషాదం జరిగినా సరే, ఏమైపోయాడు మీ దేవుడు, ఎక్కడున్నాడు, మొన్న ఇలా జరిగింది కదా, ఎక్కడున్నాడు? ఏం తెలుసు వాళ్ళకి? ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దేవుడు లేడా? ఏమనాలి? అంటే దేవుణ్ణి తప్పు పట్టే ఒక యాటిట్యూడ్ తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు, ఏమీ తెలియదు. ఇక్కడ చాలా షాకింగ్ స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం ఇవాళ. 3వ వచనం, వెండిని శోధించి నిర్మలం చేయువాడైనట్లు కూర్చుని ఉంటాడు. దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదని అనుకోవద్దు. దేవుడు కూర్చొని మరి మనల్ని పట్టించుకుంటున్నాడు. దేవుడు మనల్ని మెరుగుపరుస్తున్నాడు, నిర్మలం చేస్తున్నాడు, రీఫైన్ చేస్తున్నాడు, మెరుగులు దిద్దుతున్నాడు. మన లోపల ఉన్న ఇంప్యూరిటీస్ అన్నిటినీ తొలగించే ఒక క్రియ ఏదో మన జీవితాల్లో చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని దేవుడు ఏం చేస్తున్నాడో మీరు ఆలోచించండి. గాడ్ ఈస్ రియల్లీ రీఫైనింగ్ యూ. మీరు పశ్చాత్తాపడి మీ పద్ధతులు మార్చుకుంటే మీ జీవితాలను దేవుడు ఎంత గొప్పగా చేయాలని ఆశపడుతున్నాడు మీరు ఆలోచించండి. మలాకి చెప్తున్నాడు. ఏం చేస్తారట ఆయన? లేవీలు. ఎవరు లేవీలు? 2వ అధ్యాయంలో ప్రజల్ని మొత్తం కట్టగట్టుకొని పక్కదారి బట్టి చేసిన బోధకులు. యెహోవా వైపు రండి అని చెప్పకపోగా పర్వాలేదులే ఎలాగైనా జీవించవచ్చు అని చెప్పిన వాళ్ళు. విడాకులు తీసుకుంటా ఉంటే చేయకూడదు బాబు అట్లా అని అనలేదు. పర్వాలేదు మేమే దగ్గర నుండి శాంక్షన్ చేస్తామని చెప్పిన నాయకులు. వాళ్ళతో అంటున్నాడు, లేవీలు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారాలు నిర్మలం చేయ రీతిని ఆయన వారిని నిర్మలం చేస్తాడు. ఎంత బ్యూటిఫుల్ వర్స్ ఇది. మొదటి 2 అధ్యాయాల సమ్మరీ వచనంలో తేల్చేస్తున్నాడు. లేవీలు ఏ విషయాల్లో ఫెయిల్ అయ్యారో అవన్నీ దేవుడు తిరగరాహేస్తాడట. నీతిని అనుసరించి బ్రతుకుతారట. అండ్ యథార్థంగా దేవుణ్ణి ఆరాధించే హృదయాలు వాళ్ళకి వస్తాయట. ఎంత యథార్థంగా ఆరాధిస్తారంటే ఆ నైవేద్యాలు యెహోవాకు నచ్చుతాయట, యెహోవాకు ఇంపుగా ఉంటాయట. సాక్రిఫైజెస్ దట్ ప్లీజ్ గాడ్ అండ్ రైచియస్ లైఫ్ దట్ ప్లీజ్ గాడ్. అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు దేవుడికి ఇష్టంగా అనిపిస్తాయి, వాళ్ళ ఆరాధన దేవుడికి ఇష్టంగా అనిపిస్తుంది. ఇంకేం కావాలి దేవుడికి? దేర్ పర్సనల్ లైఫ్స్ అండ్ దేర్ వర్షిప్ దేవునికి అంగీకారంగా ఉండేలాగా నిర్మలంగా దేవుడు వాళ్ళని తయారు చేస్తాట. వాళ్ళు ఏ విషయాలైతే చేత కాకుండా ఓడిపోయారో ఆ విషయాల్లోనే దేవుడు వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. మై ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ గాస్పల్. సువార్త సందేశం ఇదే. ఏ విషయాలైతే నువ్వు చేయలేవో, ఏ విషయాలైతే దేవుని దగ్గర నువ్వు ఆయన సంతోష పెట్టడంలో నువ్వు పదే పదే ఓడిపోతావో నీ పాప స్వభావాన్ని బట్టి, అండ్ గుడ్ న్యూస్ ఈస్ గాడ్ హెల్ప్స్ యూ, గాడ్ ఎనేబుల్స్ యూ, గాడ్ మేక్స్ యూ
టు డూ దట్. దాని కొరకు యేసుక్రీస్తు అనే ఆ రీఫైనర్ని పంపిస్తాడు, యేసుక్రీస్తు అనే ఆ మెసెంజర్ని పంపిస్తాడు, యేసుక్రీస్తు అనే ఆ సేవియర్ని పంపిస్తున్నాడు. నా అంతటి నేను దేవుణ్ణి సంతోషపెట్టలేను, నా అంతటి నేను ఎప్పటికీ దేవుణ్ణి సంతోషపెట్టలేను. బట్ ఇట్ ఈస్ క్రైస్ట్ హూ రియల్లీ ట్రాన్స్ఫార్మ్స్ అవర్ లైఫ్స్, యువర్ లైఫ్, మై లైఫ్. ఎంత బ్యూటిఫుల్గా చేస్తారట, నీతిని అనుసరించి వాళ్ళు వర్షిప్ చేస్తారట, అంత నిర్మలులుగా వాళ్ళని తయారు చేస్తారట. అప్పుడు మునుపటి దినాల్లో ఉండినట్లు, పూర్వ సంవత్సరాల్లో ఉండినట్లు యోధావారు లేదా యెరూషలేం నివాసులు నైవేద్యాలు యెహోవాకు ఇంపుగా ఉంటాయి. ఆ పాత గ్లోరీ, వన్స్ మేము ఇలా ఉండేవాళ్ళం, మా ఆత్మీయ జీవితాలు ఎంత గ్లోరియస్గా ఉండేది, ఎంత మీనింగ్ఫుల్గా మేము ఫెలోషిప్ కలిగి ఉన్నాం, దిస్ హౌ వీ యూజ్ టు వర్షిప్ అవర్ లార్డ్ అని వాళ్ళు ఏవైతే చెప్పుకున్నారో ఆ డేస్ మళ్ళీ దేవుడు వాళ్ళకి ఇస్తాడు. రెస్టోరేషన్ జరుగుద్ది అంటున్నాడు. మీకు యు ఆర్ నాట్ హోప్లెస్. మీరు చేయాల్సింది ఒకటే, నేను ప్రవక్తను పంపించి ఏ విషయాలైతే మిమ్మల్ని హెచ్చరిస్తున్నానో ఆ విషయాలు మీరు యాక్సెప్ట్ చేయండి, కన్ఫెస్ చేయండి, సరి చేసుకోండి, మార్చుకోండి, పశ్చాత్తాపడండి. అండ్ సీ హౌ ఐ విల్ బ్లెస్ యువర్ పీపుల్. వాళ్ళకేమీ నచ్చట్లేదు, ఆ మాటలే నచ్చట్లేదు. ఎంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తానని దేవుడు ఓపెన్గా మాట్లాడుతుంటే వాళ్ళేమో మాకే అవసరం లేదు, మాకే అవసరం లేదు. వాళ్ళు వేరే విషయాలు మాట్లాడుతున్నారట. ఆయన న్యాయం ఉందా, దుర్మార్గులే ఎందుకు ఇంకా ఉన్నారు, దుర్మార్గుల వైపు యెహోవా ఉంటాడేంటి, దుర్మార్గులు చేసే పనులు చూసి యెహోవా సంతోషపడతాడేంటి, ఇవి వాళ్ళు మాట్లాడే మాటలు. అందుకని అన్నాడు, ఓకే మీకు ప్రెసెంట్ కండిషన్స్ కావాలి కదా, ఓకే ఈ లెక్క కూడా తేలుస్తాను, మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నానని చెప్పాను, ప్రెసెంట్ మిమ్మల్ని ఏం చేయబోతున్నానో మై జడ్జిమెంట్ కూడా చెప్తానన్నాడు. ఇది కొంచెం భయంగా ఉంది, స్కేరీగా ఉంది. 5వ వచనం, తీర్పు తీర్చుటకై నేను మీ వద్దకు రాగా, అండ్ డెఫినెట్లీ ఐ విల్ కమ్ టు యూ. తీర్పు తీర్చడానికి వస్తాను. అది యేసుక్రీస్తు వారి టైంలో చేశాడు, బట్ ఇంకొంచెం ముందుకు జరిగితే ఇమీడియట్గా కూడా ఆయన చేస్తానంటున్నాడు. ఏం చేస్తారట, వెన్ ఐ కమ్, చిల్లంగి వాండ్రు, వ్యభిచారులు, అప్రమాణికులు, నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని, విధవరాండ్రును, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయ వారి మీద దృఢముగా సాక్ష్యం పలుకుదును. చాలా విచిత్రమైన వచనం ఇది. నాకు చాలా ఫస్ట్ టైం నేను మలాకి స్టడీ చేద్దాం అనుకున్నప్పుడు చాలా సంవత్సరాల కిందట ఈ వచనం దగ్గర నేను ఆగిపోయాను. ఎందుకంటే కొన్ని పదాలు నాకు షాకింగ్గా అనిపించాయి. ఏం షాకింగ్గా అనిపించాయంటే, ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్ని ప్రస్తావించాడు ఆయన. దేవాలయంలో నేను మళ్ళీ పిక్చర్ మీకు గుర్తు చేస్తున్నాను. మొదటి అధ్యాయంలో వాళ్ళు ఎటువంటి ఆరాధనలు చేస్తున్నారు, వాళ్ళ బలిపీఠాలు ఏ విధంగా అపవిత్రమైపోయాయి, ఆ పిక్చర్ చెప్పాడు, టెంపుల్ సినారియో చెప్పాడు. మళ్ళీ 3వ అధ్యాయంలో మళ్ళీ టెంపుల్ సినారియో చెప్తున్నాడు. నేను వస్తాను తీర్పు తీర్చడానికి, ఆ మందిరంలోకి నేను అడుగు పెడతాను, మీ సంగతి తేలుస్తాను అని ఒక లిస్ట్ ఇచ్చాడు. ఎవరెవరి మీద యాక్షన్ తీసుకుంటాడో వాళ్ళ పేర్లు, అంటే ఆ లిస్ట్ ఆఫ్ పీపుల్ ప్రస్తావించాడు. ఎవరు వాళ్ళు అంటే, ఇది నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మొట్టమొదటి మాట ఏముందో తెలుసా, చిల్లంగి వాండర్. అంటే మాయలు మంత్రాలు చేసేవాళ్ళు, క్షుద్ర శక్తులను పూజించేవాడు, దయ్యాలతో డీల్ పెట్టుకున్నవాడు, దురాత్మ శక్తులతో సంబంధం లేకపోతే వాటికి కనెక్షన్ పెట్టుకొని అటువంటి పూజలు చేసేవాళ్ళు. సార్సరీ అంటాం, అకల్టిజం అంటాం, బ్లాక్ మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్, వీళ్ళు అనమాట. సింపుల్ మాటలు చెప్పాలంటే మాయలు మంత్రాలు చేసేవాళ్ళు. మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి. ఇజ్రాయేలు ప్రజలు బబులోను చెరలోకి వెళ్ళినప్పుడు ఈ అవలక్షణాలు నేర్చుకున్నారట. యెహోవా ఏర్పరచుకున్న ప్రజలు, వాగ్దాన ప్రజలు, నిబంధన ప్రజలు,
ప్రత్యేకించబడిన ప్రజలు, యాజక వంశానికి చెందిన వాళ్ళు, లేకపోతే ఏర్పరచబడిన అబ్రహాము సంతానం. ఎన్ని పేర్లు ఉన్నాయి వాళ్ళకి? అంత ప్రత్యేకమైన ఒక అరుదైన జాతిగా పిలువబడిన ఆ ప్రజలట దయ్యాలు, భూతాలు అంటూ ఈ క్షుద్ర విద్యలు నేర్చుకొని వచ్చి దేవాలయాన్ని శాసిస్తున్నారు. మలాకి పిక్చర్ ఏంటి? ఆ దేవాలయంలో చిల్లంగి వాండర్ ఉన్నారట. ఈ చిల్లంగి వాండర్ ఏం చేస్తున్నారు? మందిరంలో, పరిశుద్ధ దేవుడి మందిరంలో చిల్లంగి వాండర్ ఏం చేస్తున్నారు? ఏ స్థాయికి వెళ్ళింది అది? మాయలు మంత్రాలు చేసే అకల్ట్ పీపుల్, సార్సరీ చేసే ప్రజలు, క్షుద్ర శక్తుల్ని వెంబడించే ప్రజలు యెరూషలేము దేవాలయంలో ఏం చేస్తారండి? నాకు అర్థం కాదు. సరే, వాళ్ళెవరో కొంతమంది భ్రష్టులు వచ్చి అక్కడ పెత్తనం చేస్తున్నారు అనుకోండి. వాట్ హ్యాపెన్ టు ద లీడర్స్? వాట్ హ్యాపెన్ టు ద పీపుల్? అండ్ మోర్ ఓవర్, వాట్ హ్యాపెన్ టు ద లీవైట్స్? యాజకులకి ఏమైంది? మరి మీరెవర్రా, ఇక్కడ ఏంట్రా, మీకేంట్రా అని తన్ని తగలేయాలి కదా. పాత నిబంధన ఎన్ని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చినాయి. ఎవడైనా సరే ఈ చిల్లంగి తన పనులు చేస్తా ఉంటే వాడిని వదిలిచేసేయండి, విసర్జించేసేయండి, చంపేసేయండి. ఓల్డ్ టెస్టిమెంట్ ధర్మశాస్త్రంలో స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. సృష్టికర్త యెహోవా కాకుండా ఈ చీకటి వాటితో డీల్ పెట్టుకున్న వాళ్ళని అస్సలు టాలరేట్ చేయొద్దని ఓల్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్న ఈ సమాజంలో హౌ కమ్ దీస్ పీపుల్ రూలింగ్ ద టెంపుల్? దేవుడు అడుగుతున్నాడు. నేను వర్షిప్ గురించి మాట్లాడానని, ధర్మశాస్త్రం గురించి మాట్లాడానని, మీ కుటుంబాల గురించి, సఫర్ అవుతున్న మీ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతున్నానని నాకేం తెలియదు అనుకుంటున్నారా? హౌ డేర్ యూ పీపుల్ అలౌడ్ ది సచ్ క్రూకెడ్ ఫెలోస్? దేవుడికి తెలియదు అనుకుని దేవుడితో వీళ్ళు వాదం పెట్టుకుంటారా? అజ్ఞానం అనుకుందామా, లేకపోతే మూర్ఖత్వం అనుకుందామా, లేకపోతే తిరుగుబాటుతనానికి పరాకాష్ట అనుకుందామా? చిల్లంగి వాంటర్ ఎందుకుంటారు దేవాలయంలో? అండ్ సెకండ్ కేటగిరీ ఎవరట? వ్యభిచారం. ఇశ్రాయేల్ ప్రజల్లో లాస్ట్కి ఎవరు మిగిలారయ్యా అంటే, ఇశ్రాయేల్ సమాజంలో సృష్టికర్త అయిన, సజీవుడైన, అత్యంత పరిశుద్ధుడైన దేవుడిని వదిలేసి బయలుదేవతల్ని, చిల్లంగి ప్రాక్టీసెస్ చేసేవాళ్ళని, దయ్యాలు, భూతాలు, క్షుద్రాలు వీటిని వెంబడించే వాళ్ళు తయారయ్యారు. వ్యభిచారులు తయారయ్యారు. కుటుంబ ప్రమాణాలు లేవు, విచ్చలవిడితనం వచ్చేసింది. ఎవరెవరు ఎటువంటి సంబంధాలు పెట్టుకుంటున్నారు, ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఎవరి ఇష్టానుసారం వాళ్ళది అయిపోయింది. వ్యభిచారులు, అప్రమాణికులు. అప్రమాణికులు అంటే ఇక అబద్ధాలు చెప్పేవాళ్ళు, దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. ఎక్కడా కూడా ఎవడు ఏ నిజం చెప్పడు. కిరాయి సాక్ష్యాలు అనమాట. కోర్టులో డబ్బులు ఇస్తే వచ్చి అబద్ధాలు సాక్ష్యాలు చెప్తా ఉంటారు. కొంతమంది ప్రొఫెషనల్ విట్నెసెస్ ఉంటారు, ఫాల్స్ విట్నెస్. ఇక్కడ కూడా అలాగే తయారయ్యారు. చాలా మంది బైబిల్ పండితులు ఏమంటారంటే, ఈ ఇశ్రాయేల్ ప్రజలు లాస్ట్ సెషన్స్ లో కూడా నేను మీకు గుర్తు చేశాను, మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను. వీళ్ళు ఒక బయలు దేవతను ఆరాధించే ఒక అన్య స్త్రీని గనక వీళ్ళు మోహించి ఆమె ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటే లీగల్ గా వీళ్ళకి ఇబ్బంది అవుద్దాం అనుకున్నప్పుడట ఆ నమ్మకస్తురాలైన భార్యను వదిలించుకోవటానికి కొంతమంది ఈ పని చేసేవాళ్ళట. ఈ అప్రమాణికుల్ని పిలిపించుకొని, 2-3 సాక్షులుంటే కేసు సెటిల్ అయిపోద్ది కదా, కాబట్టి అప్రమాణికులు పిలిపించుకొని, ఒరే మీరు ఇలా అబద్ధం చెప్పండి, నాకు ఇమీడియట్గా విడాకులు ఇచ్చేస్తాడు యాజకుడు, నేను మీకు ఎంతో కొంత మనీ ఇస్తానంటే 2-3 అప్రమాణికులు వెళ్ళి ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, తన భర్తకు ఫెయిత్ఫుల్ గా లేదు, మేమే అందుకు సాక్షులం అని చెప్తారట, మేము చూసాము అని. సో ఆ మాటలు విని యాజకుడు ఇమీడియట్ గా గ్రాంట్ చేసేస్తే విడాకులు ఇచ్చి ఆమెను వదిలించుకొని బయటకు వచ్చేసి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడానికి పద్ధతులు. అంటే ఏ స్థాయికి ఈ ప్రజలు వచ్చేసారో ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ అన్నమాట. అప్రమాణికులు. నాకు భయపడక, ఫోర్త్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరు అంటే, నాకు భయపడిన వాళ్ళు. పైవాళ్ళు కూడా భయపడరు,
బట్ పనిగట్టుకొని ఎందుకు చెప్తున్నాడంటే ఇట్ హ్యాస్ సమ్ మోర్ రెలవెన్స్ టు దేర్ ఏమంటాము, వాళ్ళ సమాజానికి, వాళ్ళ ధర్మశాస్త్రంతో ముడిపడిన ఒక ప్రిన్సిపల్కి అది రెలవెంట్గా ఉంది. కాబట్టి నాకు భయపడరు, నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని, వాళ్ళ దగ్గర పని చేసేవాళ్ళు ఉంటారట, ఆ పని వాళ్ళని వీళ్ళు పని చేయించుకొని డబ్బులు ఇవ్వరట, వాళ్ళ చేత పని చేయించుకుంటారు. పనంత అయ్యాక ఆ కూలి విషయంలో వీళ్ళు ఎగ్గొట్టేస్తారు, ఆ కూలి డబ్బులు ఇవ్వరు. పేదలు నువ్వు డబ్బులు ఇస్తే ఆ పూటకి తింటారు, లేకపోతే వాళ్ళకి తింటాకు ఉండదు. మరి పగలంతా నువ్వు పని చేయించుకొని తర్వాత ఇవ్వను అంటే ఏంటి వాడి పరిస్థితి? ఎక్స్ప్లాయిటేషన్, అప్రెషన్. అంటే వాళ్ళు కడుపు మార్చుకొని వాళ్ళు పడుకోవాలి, నువ్వు మాత్రం వాళ్ళ చేత పనులు చేయించుకొని నువ్వు కడుపు నిండా నువ్వు పడుకుంటావు. కూలి వారికి కూలి ఇవ్వరట, విధవరాండ్రకి అన్యాయం చేస్తారట. అంటే భర్తలు ఉండరు, హెల్ప్లెస్, సపోర్ట్ ఉండదు. ఇక అమ్మాయి తరపున మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మన వాళ్ళని అణిచివేయచ్చు. వాళ్ళు వెళ్ళి ఏం అడిగినా కూడా చెయ్యరు, ఎందుకంటే ఆమె తరపున వచ్చేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి అన్యాయం చేస్తారు. అలాగే ఆర్ఫన్స్, తండ్రి లేని వారు, దిక్కు లేని వాళ్ళు, వాళ్ళ తరపున ఎవరు ఉండరు, అనాథలు, పేరెంట్స్ లేరు, హస్బెండ్స్ లేరు, ఏ కైండ్ ఆఫ్ విక్టిమ్స్ ఇన్ ద సొసైటీ. ఏమంటాము, అబలలు, నిస్సహాయులు, హెల్ప్లెస్, వీక్. కాబట్టి వాళ్ళ తరపున ఎవరు రారు కాబట్టి వీళ్ళు దౌర్జన్యం చేస్తూ ఉంటారు. వాళ్ళ చేత పనులు చేయించుకుంటారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వరు, వాళ్ళకి అన్యాయం చేస్తారు. విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధ పెడతారట. అంటే ఏ విధంగా బాధ పెడతారో మనం ఊహించుకోవచ్చు. హెరాస్ చేస్తారు, ఎక్స్ప్లాయిట్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, థ్రెటన్ చేస్తారు. వాట్ ఆల్ దే కెన్ డూ. బలహీనుల మీదే కదా మూర్ఖత్వపు ప్రయోగాలన్నీ, కాబట్టి అవి కూడా అక్కడ కనపడినాయి. అండ్ పరదేశులకు అన్యాయం చేస్తారు. పరదేశుల్ని జాగ్రత్తగా చూడండి అని ధర్మశాస్త్రం చెప్పింది. పరదేశులకి ఏమైనా ఇవ్వాల్సి వస్తే పెట్టండి చక్కగా. జూయిష్ కల్చర్ అది. ఎవడైనా మన ఊరు వస్తే వాడికి మీరు ఆతిథ్యం ఇవ్వండి, ముందు వాడిని పట్టించుకోండి. స్ట్రేంజర్స్కి ఆ కేర్ చూపించండి. ఇక్కడ నేను ఈ మాట ఉంచి నేను ఒకసారి మీకు ద్వితోపదేశకాండం ఒకసారి రిమైండ్ చేయాలనుకుంటున్నాను. అది ఎందుకంటే అది మనకు అర్థం కాకపోతే మలాకి స్టోరీ మనకు అర్థం కాదు. మేబీ చాలా మందికి ద్వితోపదేశకాండం లింక్ తెలియపోవటం వల్ల మలాకి 3వ అధ్యాయాన్ని అపార్థం చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఐ హ్యావ్ టు షో దిస్ చాప్టర్ టు యూ. ద్వితోపదేశకాండం 12వ అధ్యాయం చూడాల్సిందిగా నా మనవి. ద్వితోపదేశకాండం 12వ అధ్యాయం మీరు అంటే నా సెషన్ అయిపోయిన తర్వాత ఇవాళ మీకు వీలుంటే మొదటి 12 వచనాలు మీరు ఒకసారి తర్వాత చదువుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నేను 19 వచనాలు ఆ 19 వచనాలు నేను సమ్అప్ చేయలేను, మనకి టైం చాలదు. కాబట్టి నేను ఊరినే బ్రీఫ్గా కపుల్ ఆఫ్ వర్సెస్ నేను చూపిస్తాను, మలాకీకి కనెక్టెడ్గా ఉన్నవి. బట్ మీ తర్వాత చదువుకోండి, పిక్చర్ మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే 12వ అధ్యాయంలో మొదటి వచనం, మీరు స్వాధీనపరుచుకొనుటకు, కింద లైన్లో, యెహోవా మీకు ఇచ్చిన దేశమున. సో నేను ఊరిని కీవర్డ్స్ అవుతున్నాను మీకు అర్థం అవటానికి. మీరు అంటే వీళ్ళు అరణ్య మార్గంలో ఉన్నారు కదా, మీరు త్వరలో మీరు ఆ ప్రామిస్డ్ ల్యాండ్కి వెళ్తారు. మీరు స్వాధీనపరచుకుపోయే ఆ దేశంలో మీరు ఎలా జీవించాలో నేను ఇప్పుడే ఆజ్ఞలు ఇస్తున్నాను, కట్టడలు ఇప్పుడే మీకు లిస్ట్ అవుట్ చేసి ఇచ్చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం అంటే ఏంటండి? రెండోసారి చెప్పిన ఉపదేశం. అంటే ఆల్రెడీ మోషే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశాడు, టైం దగ్గర పడింది, వెరీ సూన్ ఇక వీళ్ళు ఎంటర్ అవుతారు అనగా మళ్ళీ రిమైండ్ చేస్తున్నాడు, బాబు బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. మీరు వన్స్ యూ ఎంటర్ ద ల్యాండ్,
ఈ ట్రావెల్స్ అన్ని ఆగిపోతాయి. ఇక మీరు ఒక చోట నిలకడగా ఉండి సెటిల్ అయ్యి మీ ఇల్లు కట్టుకొని మీ దేశాన్ని మెల్లగా మీరు ఎస్టాబ్లిష్ చేసుకునే క్రమంలో మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. హౌ టు బిల్డప్ యువర్ కంట్రీ, హౌ టు బిల్డప్ యువర్ కమ్యూనిటీ, హౌ టు బిల్డప్ యువర్ ఫ్యామిలీస్. బోళ్ళత బాధ్యతలు ఉన్నాయి మీకు. వన్స్ యు ఎంటర్ ద ల్యాండ్, మీరు గై కొనవలసిన కట్టడాలను నేను లిస్ట్ అవుట్ చేశాను. సో ఏంటట, 2వ వచనం, ఎక్కడా కూడా మీరు విగ్రహారాధన చేయొద్దు. ఆ వాగ్దాన దేశంలో మీరు అక్కడికి వెళ్ళాక ఎటువంటి ప్లేస్లో కూడా ఏ ఇమేజ్ పెట్టద్దు, ఏ ఐడోలేటరీకి మీరు పాల్పడద్దు. ఒకవేళ ఉంటే వాటన్నింటిని పడగొట్టేయండి. మీరు కట్టద్దు, ఉన్న వాటిని పడగొట్టేయండి. అంత మీ తర్వాత చదువుకోండి. 5వ వచనం, ఒక ప్లేస్ నేను చెప్తాను, పాసిబ్లీ జెరూసలేం. అక్కడికి వెళ్ళాక మీరు ఒక ప్లేస్ లొకేట్ చేసి మీరు డిసైడ్ చేస్తారు. అక్కడే మీరు ఈ వర్షిప్ సంబంధించిన యాక్టివిటీస్ అన్ని మీరు చేయాల్సి వస్తుంది. సో మీరు అక్కడికి రావాలి. 6వ వచనం, అక్కడే మీరు మీ దహన బలులు, దశమ భాగాలు, ప్రతిష్ఠితాలుగా మీరు చేయు నైవేద్యాలు, మీ మొక్కుబడి అర్పణలు, స్వేచ్ఛార్పణలు, పశువుల్లోను, గొర్రెల్లోను, లేకపోతే మేకల్లోను తొలిచూలు వాటిని మీరు తీసుకొని రావాలి. 6వ వచనం గుర్తుపెట్టుకోండి. దహన బలులు, దశమ భాగాలు, ప్రతిష్ఠితాలుగా ఉన్న నైవేద్యాలు, మొక్కుబడి అర్పణలు, స్వేచ్ఛార్పణలు, 6 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 6 మీరు రెగ్యులర్గా పాటిస్తూ ఉండాలి. నేను మళ్ళీ మీకు సింప్లిఫై చేస్తున్నాను. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన దేశాన్ని మీరు వెళ్ళాక మీ సమాజాన్ని మీరు మెల్లగా కట్టుకుంటూ, నేను ఏ ప్లేస్ అయితే వర్షిప్ ప్లేస్, టెంపుల్ ప్లేస్ అని మీకు డిసైడ్ చేస్తానో అక్కడికి మీరు రావాలి. అక్కడికి వచ్చి ఇదిగో ఈ 6 రకాల అర్పణలు అనండి, ఆఫరింగ్స్ అనండి, గిఫ్ట్స్ అనండి, సాక్రిఫైసెస్ అనండి, ఈ 6 కేటగిరీస్ని మీరు అక్కడ ఆచరించాలి. వీటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, టైం చాలదు కాబట్టి. 7వ వచనం, మీ కుటుంబాలు అక్కడికి రావాలి. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించాడు కాబట్టి మీ కుటుంబాలన్నీ కలిసి అక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోంచేసి మీ పనులను బట్టి సంతోషించాలి. సపోజ్ నేను ఒక కూలి పని చేసుకునేవాడిని అనుకోండి, లేకపోతే ఒక చిన్న కార్మికుడిని అనుకోండి. యెహోవా నన్ను ఆశీర్వదించాడు, నా ఫ్యామిలీ హ్యాపీగా సస్టైన్ అవుతుంది కాబట్టి నేను కృతజ్ఞతగా సంవత్సరానికి ఒకసారి దేవుడు చెప్పిన ఆ టైంకి విత్ ఆల్ మై ఫ్యామిలీ నేను అక్కడికి వచ్చి, దేవా ఈ పని చేసుకునే అవకాశం నాకు ఇచ్చావు, నన్ను పోషించావు అండ్ అని నేను ఆ గొర్రె పిల్లను, మేక పిల్లను అక్కడ అర్పించింది ఏమవుద్ది. కాబట్టి అక్కడే వండుకొని అక్కడే భోంచేసి స్పెండింగ్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఆర్ ఇన్ ద వెరీ టెంపుల్ అలాంగ్ విత్ ద ఫ్యామిలీ. ఇదొక సాంప్రదాయం లాగా మీరు పెట్టుకోండి అని చెప్పాడు అనమాట. కాబట్టి వాళ్ళు ఎవ్రీ టైమ్ అండ్ అగైన్ విత్ ద ఫ్యామిలీ రావాలి. ఇది ఇంకా నేను డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, మీకు బ్లూ ప్రింట్ ఇస్తున్నాను, పైన అవుట్లైన్ ఇస్తున్నాను. తర్వాత కృతజ్ఞత, ఏ ఏ కారణాల చేత వీటిని మీరు పాటించాలి అనేది 10వ వచనంలో కూడా ఉంది. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఒక అడుగు ముందుకెళ్తే 11లో కూడా ఎన్ని వివరాలు ఉన్నాయి. 12 ఎవరెవరు రావాలో ఆ లిస్ట్ చెప్పాడు. అంటే నాట్ ఓన్లీ యువర్ ఫ్యామిలీ, ఆ లిస్ట్ ఇంకా పెరిగింది. ఈ 12వ వచనం కూడా మీరు మార్క్ చేసుకోండి. మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు. 6వ వచనం మనం చూసింది ఏంటిది, 7వ వచనంలో అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ అన్నాడు. కానీ ఇప్పుడు 12వ వచనం ఏమంటున్నాడంటే మీ ఫ్యామిలీ కాదు, మీ ఫ్యామిలీతో పాటు మీ ఇంట్లో పనిచేసే మీ పని వాళ్ళు కూడా రావాలి. ఎందుకు అనంటే వాళ్ళు కూడా నీ కుటుంబ సభ్యులతో సమానమే. ప్రభా నా ఇంట్లో 3 పనివాళ్ళు ఉన్నారు, దాసులనండి, పనికత్తెలనండి, వాట్ ఎవర్ నేమ్ యూ గివ్, వీళ్ళు కూడా నా ఫ్యామిలీలో భాగమే. నాకు ఎందుకు ఈ వచనం ఇష్టం అంటే బిఫోర్ గాడ్
యెహోవా సన్నిధికి వాళ్ళు వచ్చి ఆ బలు అర్పించినప్పుడు యజమాని లేదు, బానిస లేదు. అందరూ కలిసి దేవుడి ముందు నిలబడి అందరూ దేవునికి థ్యాంక్స్ చెప్పి, బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్ వీఆర్ వాట్ వీఆర్ టుడే అని కానుకలు అర్పించి ఆరాధన చేసే ఒక సమానత్వపు ఆరాధన క్రమం ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చాడు. నో వన్ ఈస్ స్పెషల్ బిఫోర్ గాడ్. మీ ఇంట్లో మీరు పనివాళ్ళు యజమానులు అయి ఉండొచ్చు, మీరు ఆ ఇంట్లో పనిచేస్తూ ఉండొచ్చు, ఆయన మీ జీతం ఇవ్వచ్చు. బట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ మీ ఇద్దరికి అన్నం పెట్టేది దేవుడే. మీ ఇద్దరు దేవుడి కృతజ్ఞత కలిగి ఉండాలి. కమ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఆల్ ద అదర్ పీపుల్ హూ డిపెండ్ ఆన్ యువర్ ఫ్యామిలీ. అక్కడితో అవ్వలేదు, ఇంకొక ఎక్స్టెండ్ చేస్తున్నాడు. నాట్ ఓన్లీ ద సర్వెంట్స్ బట్ ఆల్సో ద లీవైట్స్. మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీలు. సింపుల్ లాజిక్ మనకు తెలుసు. లేవీల్ని ఏ పని చేసుకోవద్దు అన్నాడు. 12 గోత్రాల్లో 11 గోత్రాల వాళ్ళు పనులు చేసుకుంటారు, అండ్ మిగిలిన ఈ గోత్రాన్ని యెహోవా లేకపోతే వాళ్ళ బాధ్యత తీసుకుని వాళ్ళు పోషించాలి. కాబట్టి ఏమంటున్నాడు, మీకు ఆ బాధ్యత ఉంది కదా, లేవీలను చూసే బాధ్యత మీకు ఉంది కదా. యెహోవా మందిర పని మీద, సేవ పని మీద ఒక గోత్రం కమిట్ చేసుకున్నారు కదా. లేవీ గోత్రంలో ఎన్ని వేల మంది ఉన్నా సరే ఈ 11 గోత్రాల వాళ్ళు పట్టించుకొని చూసుకోవాలి కదా. మేబీ ఈ 11 గోత్రాల్లో ఉన్న అన్ని కుటుంబాలు ఒక లేవీ గోత్రంలో ఉన్న అన్ని కుటుంబాలు లిస్ట్ అవుట్ చేసుకుని ఈక్వల్గా షేర్ చేసుకుంటారు. వాళ్ళు నువ్వు వీళ్ళని పట్టించుకో, మీరు ఈ 2 ఫ్యామిలీ సంగతి చూడండి, మీరు ఈ ఒక్కరిని చూడండి, మీ 3 కుటుంబాలు అదిగో ఆ వ్యక్తి సర్వైవల్ మీరు బాధ్యత తీసుకోండి, ఏదో ఒక లిస్ట్ వేసి ఉంటారు వాళ్ళు. కాబట్టి మీ ఫ్యామిలీకి రిలేట్ అయి ఉన్న, అటాచ్ అయి ఉన్న లీవైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకురండి. సీ వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్. దేవుడి ముందు నిలబడి, ప్రభా నా కుటుంబం, నా దగ్గర పనిచేసే వాళ్ళు, నేను బాధ్యత తీసుకున్న లేవీయుడు, ఆల్ టుగెదర్ బిఫోర్ యూ చేయాలట. అలాగా ఇదంతా మీరు చదువుకోండి. మళ్ళీ ఒకసారి ఒక వచనం చూపించి నేను క్లోజ్ చేస్తాను. 18వ వచనం, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీయులు కలిసికొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిట్లో సో అండ్ సో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సమయం లేదు కాబట్టి నేను ఒక వచనం మీకు చూపించలేదు, బట్ ఐ విల్ టెల్ యూ ద మీనింగ్ ఆఫ్ దట్ కాన్సెప్ట్. ఏంటంటే, ఈ దాసుల్ని, పనివాళ్ళని వెంట పెట్టుకుని ఎందుకు వెళ్ళాలంటే, ఒకప్పుడు మేం కూడా బానిసలుగా ఉన్నాం ప్రభా. ఐగుప్తులో 400 సంవత్సరాల పైగా మేము కూడా బానిసలుగా ఉన్నాము. ఐగుప్తీయులు మమ్మల్ని ఎలా ట్రీట్ చేశారో ఆ ఇల్ ట్రీట్మెంట్ బానిసలుగా బతికిన మాకు తెలుసు. వన్స్ we were slaves, but now we are free. You have blessed us. అండ్ ఇదిగో మా ఇంట్లో పనిచేసే ఇద్దరిని కూడా మేము తీసుకొని వచ్చాం. వీళ్ళు స్లేవ్స్, వీళ్ళ స్థితిలో మేము ఒకప్పుడు ఉన్నాం, బట్ ఐగుప్తీయులు చూస్తున్నట్టుగా మేము వీళ్ళని చూడలేదు. నువ్వు మమ్మల్ని ఎలా చూస్తున్నావో మేము వీళ్ళని అలా చూస్తున్నాం. అండ్ దీస్ ఆర్ ద లీవైట్స్. యాజకులుగా నువ్వు వీళ్ళని మాకు అప్పగించావు, వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ పోషణ బాధ్యత మాదే. ఫ్రెండ్స్, ఎవ్రీ ఇజ్రాయెల్ ఫ్యామిలీ హ్యాస్ 2 responsibilities. One, to care for the poor. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి అందుబాటులో ఉన్న పూర్ పీపుల్ కానివ్వండి. అండ్ 2, to care for the servants of God. యాజకత్వం చేసేవాళ్ళు లేవీ వంశానికి చెందిన వాళ్ళు. వాళ్ళ పరిధిలో కొంతమందికి వాళ్ళు సహాయం చేయాలి, కొంతమంది బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. మరోవైపు దేవుని పని చేసేవాళ్ళు. 2 things. నేను 3 విషయాలు చెప్పాను మీకు. ఒకటి, 6 రకాల వర్షిప్ ప్యాటర్న్స్ వాళ్ళు చేయాలి, ఆరాధన క్రమాలు, బలులు, సాక్రిఫైజెస్ లేకపోతే అర్పణలు. 2 kinds ఆఫ్ పీపుల్ పట్ల వాళ్ళకి బాధ్యత ఉంది. ఒకటి పూర్ పీపుల్ అండ్ ద పీపుల్ హూ వర్క్ అండర్ దెమ్, అండ్ అదర్ వన్ ఈజ్
ప్రీస్ట్స్, లీవైట్స్, దేవుని పని చేస్తూ దేవుని మీద ఆధారపడిన వాళ్ళని పోషించే బాధ్యత వీళ్ళదే. వీళ్ళ దగ్గర పనిచేస్తూ వీళ్ళ మీద ఆధారపడిన వాళ్ళని పోషించే బాధ్యత కూడా వీళ్ళదే. వాళ్ళు పని వాళ్ళు ఉండొచ్చు, పరదేశులు ఉండొచ్చు, పూర్ పీపుల్ ఎవరైనా ఉండొచ్చు. సో నేను నేరో డౌన్ చేశాను. 2 kinds ఆఫ్ పీపుల్. నీడీ పూర్ పీపుల్ని పట్టించుకోవాలి, దేవుని పనిలో ఉన్న వాళ్ళని పట్టించుకోవాలి, యాజకులను పట్టించుకోవాలి, వాళ్ళ కుటుంబాలను వాళ్ళు నడుపుకోవాలి. దేవుడు చెప్పిన ఈ 6 రకాల అర్పణలను కానీ నైవేద్యాలను కానీ తీసుకురావాలి. దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మళ్ళీ మరాకీలోకి వచ్చేద్దాం. ఈ 6 రకాల్లో అన్ని పోయినాయట. దశంభాగం అనే పేరు ఒకటి మిగిలింది. అన్ఫార్చునేట్గా బయట బోధకులు కూడా ఈ 6 ఎత్తేసారు. ఎందుకంటే అవి మనకి వర్తించవు కాబట్టి. వీటిలో ఇప్పటికీ జనాల మీద ప్రెషర్ పెట్టి ₹1 ఆగాలంటే దశభాగం అనే మాట మిగిలిందనమాట. అండ్ వీ హ్యావ్ 2 రెస్పాన్సిబిలిటీస్. ఈ 2 రెస్పాన్సిబిలిటీస్ చెప్పట్లేదు. మరి దేవుడు దశంభాగం ఇవ్వాలంటున్నారు. దశంభాగం ఇవ్వాలని గట్టిగా మాట్లాడే పాస్టర్ గారు ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం ఎదురు పెట్టుకుని చెప్పమనండి. అప్పుడు బాబు నీ సంపాదనలో కొంత దైవ సేవకుడికి వెళ్తుంది అని చెప్తున్న వాళ్ళు, నీ సంపాదనలో కొంత పేదవాళ్ళకి వెళ్ళాలి, పూర్ పీపుల్ని పట్టించుకోవాలి, నీ దగ్గర పనిచేసే వాళ్ళని కూడా నువ్వు తీసుకొని దేవుడి సన్నిధికి వచ్చి కనపడాలి. యూ అండ్ యువర్ సర్వెంట్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ గాడ్. అవి ఎందుకు నేర్పించరు? ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే ఇశ్రాయేల్ సమాజం, మీరు తర్వాత నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం చదవండి. నేను అవి ఎంత చదవట్లేదు. వీళ్ళు తెచ్చిన అర్పణలు అన్నీ కూడా స్టోర్ రూమ్స్ అని ఉంటాయి. ఆయిల్ అంతా ఒక చోట పెట్టాలి, గోధుమ పిండి అంతా ఒక చోట పెట్టాలి, మాంసం అంతా ఒక చోట పెట్టాలి. డిపెండింగ్ ఆన్ ఇట్స్ కేటగిరీ వాటిని విడగొట్టేసి ఆ స్టోర్ రూమ్స్లో పెట్టి యాజకులు లేకపోతే లేవి గోత్రికులు ఎంత తీసుకోగలరో వాళ్ళ అవసరానికి తీసుకొని మిగిలినవి పరదేశులకి, తల్లి లేని వాళ్ళకి, భర్తలు లేని వాళ్ళకి, సపోర్ట్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇది యాజకుల బాధ్యత. యాజకులు మందిర సేవా కార్యక్రమాలు, మందిర సేవ మాత్రమే కాదు, మందిరానికి వచ్చిన నైవేద్యాలు, అర్పణలన్నిటినీ సార్ట్అవుట్ చేసి కేటగిరీ పరంగా విడగొట్టి మందిర కార్యక్రమాలకి అవసరమైన తర్వాత మిగిలినదంతా కూడా బయటకి డిస్ట్రిబ్యూట్ చేసేయాలి. ఇశ్రాయేలు సమాజపు ఈ డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీ వలన ఆ దేశంలో ఉన్న పూర్ పీపుల్, ఆర్ఫన్స్, విడోస్, ఫారినర్స్, సర్వెంట్స్, స్లేవ్స్ బ్రతుకుతారు. మందిరానికి నువ్వు తీసుకొచ్చే ఈ 6 రకాల అర్పణల వల్ల కొన్ని కమ్యూనిటీస్ ఆఫ్ పీపుల్, కొన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్, కొన్ని క్లాసెస్ ఆఫ్ పీపుల్ కడుపు నిండా తింటారు. ఎందుకు గొర్రె పిల్లని, మేక పిల్లని అర్పిస్తామంటే గుర్తుగా, సాదృశ్యంగా, సాక్రిఫైస్గా మనం అర్పించినప్పటికీ వధించిన తర్వాత ఆ మాంసం అంతా కూడా పేద ప్రజలకు, అన్నార్తులకు, బయట ఉన్న డెస్టిట్యూట్ పీపుల్కి వెళ్ళిపోతుంది. దేవాలయంలో గుట్టలు మాంసాలు పడుంటాకి వీలు లేదు. లేవీలారా, మీ ఇంట్లో వండుకోవటానికి ఎంత కావాలో తీసుకోండి, ఒక 1/2 కేజో కేజో తీసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారు? డిస్ట్రిబ్యూటెడ్ టు ద పూర్ పీపుల్. హెన్స్ ద కేటగిరీస్: తల్లి లేనివారు, తండ్రి లేనివారు, విధవరాండ్రు, కూలి పని చేసేవాళ్ళు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. మీరు ఇప్పుడు చూడండి, నౌ యూ థింక్ అబౌట్ ద మలాకీ సినారియో. న్యాయంగా మీరు బలులు అర్పించి, న్యాయంగా మీరు నైవేద్యాలు తీసుకొచ్చి, అర్పణలు, స్వేచ్ఛార్పణలు, కృతజ్ఞతార్పణలు యెహోవాకి మీరు ఇస్తే అవి మళ్ళీ ఇన్ టర్న్ అవి ఎవరికి అందుతాయి? పూర్ పీపుల్కి అందుతాయి, ఆర్ఫన్స్కి అందుతాయి, విడోస్కి అందుతాయి.
నీడీ డెస్టిట్యూట్ పీపుల్కి అందుతాయి. వాళ్ళకి అందట్లేదంటే ఏంటి? మీరు అసలు బల్లే తేవట్లేదు. మొదటి అధ్యాయం అదే కదా. మీ వర్షిప్ సరిగా లేదు. మీరు ఎందుకు తేవట్లేదు? యూ హ్యావ్ నో కన్సర్న్ ఫర్ పీపుల్. యెహోవాను ఆరాధించాలన్న హృదయం లేదు. అరే, నేను బళ్ళు అర్పించకపోతే కొంతమందికి కడుపు నిండదన్న కామన్ సెన్స్ కూడా పోగొట్టుకున్నారు. అండ్ పీపుల్ ఆర్ స్ట్రగులింగ్ ఇన్ పావర్టీ. పోనీ పని చేసుకుందామంటే ఆ పని చేసుకోవటానికి జీతం ఇవ్వట్లేదు. టెంపుల్ వైపు చూస్తే హోప్ కనపట్టలేదు. పోనీ ఎవరి దగ్గర పని చేస్తే వాడు కూలి బండి ఇవ్వట్లేదు. వాట్ షుడ్ వై డూ? నెహెమ్యాలో అనుకుంటాను, యాజకులట టెంపుల్కి ఏమీ రాక ఎలా బ్రతకాలో తెలియక కొంతమంది యాజకులు, చాలా మంది యాజకులు వ్యవసాయం చేసుకుంటాకెళ్ళి పొలం పనులకు వెళ్ళిపోయారట. నెహెమ్యా అడుగుతాడట, ఎందుకు మీరు అప్పగించిన పని వదిలేసి పొలం పనులకు వెళ్ళారంటే, బికాజ్ మరి మేమేం తినాలి సార్ అన్నారట. ఏంటి అంటే నెహెమ్యా గ్రంథము, మలాకి గ్రంథం ప్యారలల్గా చదివితే మనకేం అర్థం అవుద్దంటే, దేవాలయానికి ఒక్క రూపాయి కూడా వీళ్ళు ఇవ్వట్లేదు, ఒక్క అన్నం మెతుకు తీసుకురావట్లేదు, ఒక్క ధాన్యం పట్టు రావట్లేదు, ఒక్క నైవేద్యం తీసుకురావట్లేదు. ఎవ్రీ మ్యాన్ ఈజ్ సెల్ఫిష్. యెహోవా మిమ్మల్ని ఆశీర్దిస్తే నేను కడుపు నిండా తిని కూర్చుంటున్నాను, కానీ నాకు దగ్గర పనిచేసేవాడికి నేను డబ్బులు ఇవ్వట్లేదు. కృతజ్ఞత తీసుకుని ఒక అర్పణ దేవాలయంలో ఇవ్వట్లేదు. అటు యాజకులు వాడి కడుపులు నిండట్లేదు, ఇటు పేద ప్రజలు వాడి కడుపులు నిండట్లేదు. పీపుల్ హ్యావ్ బికమ్ సో సెల్ఫిష్, సో సెల్ఫిష్. ఆయన అంటున్నాడు, జస్టిస్ కావాలని అడుగుతున్నారు కదా మీరు, ఐ విల్ బిగిన్ విత్ యూ, ఐ విల్ బిగిన్ విత్ యూ. మై ఫ్రెండ్స్, చాలాసార్లు దేవుడు మనం ప్రశ్నిస్తాం, బట్ రిమెంబర్ వాట్ ఈస్ గాడ్ డూయింగ్ అని మీరు అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి. వాట్ ఇఫ్ గాడ్ బిగిన్స్ హిస్ ఆన్సర్ ఫ్రమ్ యూ, ఫ్రమ్ యూ. మీరు ముందు దేవాలయంలో చిల్లంగి వాటను ఎందుకు ఉండనిచ్చారు? వ్యభిచారులు ఎందుకు వండిస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు మీ ప్రజలు సఫర్ అవుతున్నారు? అండ్ లెట్ మీ సమ్ అప్ ఇన్ 1 or 2 points. 1, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం, నువ్వు కడుపు నిండా బ్రతకటానికి కావాల్సిన నీ జీతం, నీ స్వాస్థ్యం, నీ సంపాదన నీ ఒక్కడికే కాదు, నీ ఒక్కడికే కాదు. It has got 2 responsibilities. One to care for the poor and one to care for the ministry. ఎంతమంది నా మాటలు వింటున్నారు నాకు తెలీదు. ఇవాళ నేను ఈ మాట గట్టిగా చెప్పనివ్వండి. దేవుడు మీకు ఇచ్చే ఆ కొద్ది అమౌంట్లో కొంచెం పేదలకు వెళ్ళాలి, అక్కర్లో ఉన్న వాళ్ళకి వెళ్ళాలి, కొంచెం దేవుని పనికి వెళ్ళాలి, పని చేసే వాళ్ళకి వెళ్ళాలి. మినిమం 2 కారణాలకు మీరు ఖర్చు పెట్టకపోతే, పోనీ కలుపుకుంటే మీ గురించి మీ కుటుంబం 3 ways. నీ కుటుంబ అవసరాలన్నీ చూసుకో, సమృద్ధిగానే చూసుకో, సుఖంగానే చూసుకో, కొంచెం అక్కర్లో ఉన్న వాళ్ళని పట్టించుకో, కొంచెం దేవుని పని కోసం ఖర్చు పెట్టు. మినిమం రెస్పాన్సిబిలిటీ. కొత్త నిబంధన రెస్పాన్సిబిలిటీలు కూడా ఇవే ఉన్నాయి. మేము మిషనరీ జర్నీకి వెళ్తున్నాము, మరి మాకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా, పెద్దలు మీరేమైనా సలహా ఇస్తారా అని అంటే, పౌలు బర్నబాలకి యెరూషలేం పెద్దలు అన్నారట, మేము కొత్తగా చెప్పేది ఏమి లేదు, వీఆర్ గ్లాడ్ యూ హ్యావ్ బీన్ సెట్ అపార్ట్ ఫర్ ద హోలీ స్పిరిట్, విల్ బి ప్రేయింగ్ ఫర్ యూ, బట్ రిమెంబర్ ద పూర్, రిమెంబర్ ద పూర్. గల్తీ పత్రికలో ఉంది ఆ మాట. వాళ్ళు ఏం అనలేదట, వాళ్ళు కుడిచే ఇచ్చారట, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ మిషన్ అన్నారట. మీరు మీ ట్రావెల్లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, దేవుని పని చేయండి, బట్ ప్లీజ్ రిమెంబర్ ద పూర్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చివరిలో నిష్కలంకమైన భక్తి అంటే ఏంటి? ఇవే
తండ్రి లేని వారు, అనాథలు, తల్లి లేని వారు, విక్టిమ్స్, హోప్లెస్ పీపుల్, సపోర్ట్లెస్ పీపుల్, వాళ్ళకి సహాయం చేయటమే నిష్కలంకమైన భక్తి. వాళ్ళకి సహాయం చేయటమే ట్రూ ఫెయిత్, ట్రూ వర్షిప్. బోధకుడా, ధర్మశాస్త్రాన్ని క్లుప్తీకరించి ఒక మాటలో చెప్పవా అంటే యేసుక్రీస్తు వారు అన్నారట, రెండు మాటలు. 1, లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నైబర్. నీ పూర్ణ హృదయంతో నీ దేవుడని యెహోవాను సేవించు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. మలాకి ఏం చెప్తున్నాడో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? నీ వర్షిప్, మొదటి అధ్యాయం, నీ వర్షిప్ పాడైపోయింది. దేర్ఫోర్ ఇతరులను పట్టించుకునే నీ పద్ధతి కూడా మారిపోయింది. Let me put it like this. How you worship God, that reflects how you treat people. దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నావు అనేది నీ తోటి సోదరుల్ని, సోదరుల్ని, పొరుగు వారిని నువ్వు ఎలా ట్రీట్ చేస్తావో అందులో బయటపడుతుంది. నేను బాగా దేవుణ్ణి ఆరాధిస్తానండి అని గొంతెత్తి గట్టిగా మోకరించి 2 చేతులు ఎత్తి గట్టిగా ఆరాధించే వాళ్ళని నేను చాలా సంఘాల్లో చూశాను. పక్క బిలీవర్తో కనీసం మర్యాదగా మాట్లాడటం రాదు వాళ్ళకి. They say they worship God with all their heart, but they cannot formally address their neighbor. It's a contradiction. మొదటి యోహాను పత్రికలో ఆయన అన్నాడు, అదృశ్యుడైన దేవుడిని, కనపడని దేవుడిని ఆరాధిస్తున్నాం, మేము ప్రేమిస్తున్నామని చెప్తారట. ఎదురుగా ఉన్న సోదరుని వాళ్ళు ద్వేషిస్తారట. యోహాను భక్తుడు, అపోస్తలుడు యోహాను ఏమన్నాడు తెలుసా? హీఈస్ ఎ లయర్. హీఈస్ ఎ లయర్. One who says that he loves God and he hates his brother is a liar. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మీ తోటి సమాజంలో ఉన్న మీ చుట్టుపక్కల ప్రజలను మీరు ఏం చేస్తున్నారో ఎవిడెంట్గా కనపడుతున్నప్పుడు, ప్రూఫ్ దట్ యు రియల్లీ డోంట్ లవ్ గాడ్, దట్ యు రియల్లీ డోంట్ వర్షిప్ గాడ్, దట్ యు రియల్లీ డోంట్ ఒబే గాడ్. How you treat your co-believer, that says how you worship God. హెబ్రోన్ సహవాసాల్లో నాకు బాగా పరిచయం ఉంది. They have cultivated a kind of worship pattern, a kind of language, a kind of format. And some people take pride in that format. And they never love their neighbors. Mainline churches లో మాకు ఒక లిటర్జీ ఉంది, మాకు ఒక ఆర్థోడాక్స్ ప్యాటర్న్ ఉంది, and they take pride in their worship pattern, but they don't love their person who sits behind him in the very church. నీ పక్కన కూర్చునే వాళ్ళని నువ్వు సరిగా పలకరించడం చేతగా అన్నప్పుడు ఆ చర్చిలో నువ్వు కూర్చొని ఏం చేస్తావు నాకు అర్థం కాదు. When you don't look at them and give a smile, why your worship? నీ పక్కనున్న విశ్వాసం చూసి ఒక చిరునవ్వటం చేతగాని నీకు ఆరాధన చేస్తానంటే ఎవరు నమ్ముతారు? దేవుడు దాన్ని కొట్టేస్తాడు. వర్టికల్ దేవునితో నీ రిలేషన్ బాగుంటే, హారిజాంటల్ ఇతరులతో నీ రిలేషన్స్ బాగుంటాయి పెద్దలన్నమాట. అండ్ వి సీ ద అవుట్కమ్ ఆఫ్ ద ఫస్ట్ చాప్టర్. దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని, దేవుని ఆరాధనను, దేవుని మందిరాన్ని, దేవుని క్రమాన్ని, పద్ధతిని నిర్లక్ష్యం చేసిన వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినాయో 2వ అధ్యాయంలో చూసాము. వాళ్ళ సమాజం ఎంత గందరగోళం అయిపోయిందో 3వ అధ్యాయంలో చూస్తున్నాం. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని మనం అనటానికి ముందు చెక్ అవర్ సెల్స్, చెక్ అవర్ హార్మోనీ విత్ అదర్ పీపుల్. How you treat your neighbors, how you treat your family members, how you treat your church believers.
ఆ మధ్యలో నేను ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టాను. ఈ చర్చ్లో ఉండే సెక్స్టన్ ఒక ఆయన ఉంటాడు. కాంపౌండ్ ఊడ్చి, బల్లలు సర్ది, లైట్లు స్విచ్లు ఆఫ్ చేసి, రాత్రులు వాచ్మెన్ గా ఉండే ఒక కాంపౌండ్ చిన్న వాచ్మెన్ ఫ్యామిలీ అన్నమాట. సెక్స్టన్. ఈ సెక్స్టన్ మెంబర్ ఆఫ్ ద చర్చ్. దైవ సేవకుడితో ఫోటో దిగటానికి ఉర్రూతులుగా ప్రజలు చర్చ్లో ఉండే పూర్ పీపుల్ని పలకరించడానికి కూడా వాళ్ళకి మనసు రాదు. అండ్ దే సే దే వర్షిప్ గాడ్. వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్. వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్. ఆరాధన అంటే పాటలు పాడటం కాదండి. ఆరాధన అంటే అరిసి గట్టిగా డ్రమటైజ్ చేసి మాట్లాడటం కాదు. వర్షిప్ ఈస్ లవింగ్ పీపుల్. లవింగ్ పీపుల్. మాటతో కాక, నాలుకతో కాక, క్రియలతో ప్రేమించాలి. పేతురు, డూ యు రియల్లీ లవ్ మీ అడిగాడట. నీకు తెలుసు కదా ప్రభు అన్నాడట. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా 3 సార్లు అడిగాడట. వాటి ట్యాగ్ ఉన్న ఆన్సర్ ఏంటో తెలుసా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇఫ్ యు రియల్లీ లవ్ మీ, ఫీడ్ మై షీప్. ఎవరా షీప్? ద పీపుల్ ఇన్ ద ఫెలోషిప్, ద పీపుల్ ఇన్ ద కాంగ్రిగేషన్. నా గొర్రెల్ని మేపు, నా గొర్రెల్ని కాయి అంటే ఏ ప్రజలనైతే నీకు అప్పచెప్పానో వాళ్ళు. లవ్ ద పీపుల్. పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ఏ ప్రజలైతే నీ చేతికి అప్పగించానో ఆ ప్రజలు నువ్వు ప్రేమించు. డోంట్ సే దట్ యు లవ్ గాడ్ వితౌట్ లవింగ్ పీపుల్. మొదటి యోహాను పత్రిక సమ్మరీ అది. డోంట్ ఎవర్ డేర్ టు సే దట్ యు లవ్ గాడ్ వితౌట్ లవింగ్ పీపుల్. ఎక్కడో చదివాను, అవర్ లవ్ ఫర్ గాడ్ ఈస్ ప్రపోర్షనేట్లీ అవర్ లవ్ ఫర్ పీపుల్. నేను కొంతమందిని కనీసం దగ్గరికి కూడా రానివ్వను. ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాను. నేను కొంతమంది దగ్గరికి కూడా రానివ్వను. అప్పుడు పరలోకం ఏమంటుందో తెలుసా? నువ్వు అదే ప్రపోర్షనేట్గా దేవుని ప్రేమిస్తున్నావు. ఇన్ అదర్ వర్డ్స్, దేవుని నువ్వు దగ్గరికి కూడా రానివ్వనే యాటిట్యూడ్ నీలో ఉంది. నేను బ్రదర్ అనిల్ని ఒక 10% ప్రేమిస్తున్నా, 90% ఆయన నాకు నచ్చడు అనుకోండి. ప్రపోర్షనేట్గా దేవుడు ఏమంటాడంటే, ఓకే, యూ లవ్ మీ 10%, యూ డోంట్ లవ్ మీ 90%. ఈక్వల్ కొలత. ఈక్వల్ కొలత. నేను దిగంబరణ అయినప్పుడు మీరు నన్ను చూడటానికి వచ్చారు. నేను దప్పిగా ఉన్నప్పుడు మీరు నాకు మంచినీళ్ళు ఇచ్చారు. మేము ఎప్పుడు చేసాం ప్రభా? ఏదో వీళ్ళకి చేశారు కదా. సర్వీస్ టు పీపుల్ అండ్ సర్వీస్ టు గాడ్ కోరిలేటెడ్, ఇంటర్ రిలేటెడ్. నాకు ఈ మనుషులు ఎవరితో వద్దండి, నేను నా దేవుడు. పిచ్చి మాట అనద్దు. ఆ మాట పొరపాటును కూడా ఆ మాట అనొద్దు. ఇట్స్ నాట్ బిబ్లికల్. ఇట్స్ నాట్ బిబ్లికల్. 2 విషయాలు నేను చెప్పి క్లోజ్ చేస్తాను. ఐ డోంట్ వాంట్ టు స్ట్రెచ్ దిస్, బట్ ఐ హ్యావ్ మెనీ థింగ్స్ టు సే. ఐ డోంట్ వాంట్ టు స్ట్రెచ్ దిస్. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ప్యూరిటన్స్ తమ వ్యాలెట్ తీసి చేతితో పట్టుకొని, ప్రభా, ఈ శాలరీ, ఈ మనీ నువ్వు నా చేతికి ఇచ్చావు, నేను ఏంటికి వాడాలి, ఏం చేయాలి, గైడ్ మీ అని ప్రార్థన చేసేవాడట. ఓ పాస్టర్ గారు తన సాక్ష్యం చెప్తా, ఆయన దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని పనికి విపరీతంగా ఇవ్వటం ప్రారంభించాడట. ఎవరు అన్నారంట, ఏంటి అంతంత ఇచ్చేస్తున్నావేంటి, వై డూ యూ డూ లైక్ దట్ అని అంటే, ఆయన అన్నాడంట, బికాస్ ఐ హ్యావ్ బ్యాప్టైజ్డ్ మై పర్స్ ఆల్సో అన్నాడట. నేనే బాప్తిజం తీసుకోలేదు, నా పాకెట్కి కూడా నేను బాప్తిజం ఇచ్చాను. అండ్ ఇట్ ఈస్ ఫర్ గాడ్ సర్వీస్. నేను
2 మాటలు చెప్పి క్లోజ్ చేస్తున్నాను. ఒకటి, తోటి మనుషుల్ని ఎంతవరకు నువ్వు ప్రేమించగలుగుతున్నావు. 2, దేవుడు నీకు ఇచ్చిన ఆ కొద్దిపాటి మనీ దేనికి వాడుతున్నావు. ఐ రిపీట్, నీ చుట్టూ ఉన్న మనుషుల్ని ఎంతవరకు నువ్వు ప్రేమించగలుగుతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన మనీని ఎలా నువ్వు వినియోగిస్తున్నావు. ఇఫ్ యూ డోంట్ లవ్ పీపుల్, ఇఫ్ యూ డోంట్ స్పెండ్ యువర్ మనీ ఫర్ మినిస్ట్రీ, and if you don't share money for the needy, poor, destitute people. మళ్ళీ చెప్తున్నాను 3 మాటలు. తోటి మనుషులను ప్రేమించడం నీకు రాకపోతే, నీ సంపాదనలో కొంచెం దేవుని పనికి వెళ్ళకపోతే, నీ సంపాదనలో కొంచెం పేద ప్రజలు అక్కర్లో ఉన్న వాళ్ళకి వెళ్ళకపోతే, నీ వర్షిప్ వేస్ట్. నీ వర్షిప్, అది వారి వర్షిప్ అనద్దు దయచేసి. ఇట్స్ నాట్ ఎ వర్షిప్. లెట్స్ ప్రే.